హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్లీ ఆర్కిటెక్ట్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియోలో పాలసీ బజార్ నుండి ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కొనుక్కుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పాలసీ బజార్ని ఒక మీడియం లాగా యూజ్ చేసి అందులో వచ్చే బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్న దానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ముందుగా google.comని ఓపెన్ చేయండి. google.com ఓపెన్ చేసి పాలసీ బజార్ సెర్చ్ చేయండి. సో policybazaar.com వచ్చింది కదా. సో policybazaar.comలోకి వెళ్తే నేనైతే సైన్ ఇన్ అవ్వలేదు. సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అడుగుతుందన్నమాట. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీకోసమా, లేకపోతే మీకు మీ వైఫ్కి, సన్ ఆర్ డాటర్ కోసమా, లేకపోతే పేరెంట్స్కా, ఇట్లా అని చెప్పేసి అడుగుతుంది. ఇలా ఇంకా మరిన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే నేను వచ్చి సెల్ఫ్, వైఫ్, సన్ ఆర్ డాటర్, లేదంటే నలుగురికి అనుకోండి. సో నేను ఈ విధంగా సెలెక్ట్ చేశాను. సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. అయితే మీ ఏజ్, అంటే నా ఏజ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సన్స్ లేరు, బట్ సన్ ఏజ్ వచ్చేసి ఒక 3 years అనుకోండి, డాటర్ ఏజ్ వచ్చేసి ఒక 7 years అనుకున్నా. సో కంటిన్యూ క్లిక్ చేస్తే లొకేషన్ అడుగుతుంది. సో లొకేషన్ ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను వచ్చేసి డమ్మీ నేమ్ విత్ డమ్మీ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా కొనాలని సీరియస్గా ఉంటే మీ ఒరిజినల్ నేమ్ ఇంకా మీ ఒరిజినల్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇలా అంటే మీ ఒరిజినల్ నేమ్ అండ్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ చేసినప్పుడు వాళ్ళే మీకు ఫోన్ చేసి అసిస్ట్ చేస్తారు. అంటే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చూస్తున్నారు, సో ఇందులో వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది కూడా నేను ఎందుకని కూడా మీకు చెప్తాను. ఒకవేళ మీ నెంబర్ ఇవ్వకూడదు, జస్ట్ చెక్ చేయాలనుకుంటే జస్ట్ డమ్మీ నెంబర్ ఒకటి ఇచ్చి మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది, లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్, ఇట్లా వీటిలన్నిట్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది. అవేం లేవు అని అంటే నన్ ఆఫ్ దీస్ అని చెప్పేసి కొట్టేస్తే మీకు ప్లాన్స్ అనేది ఫెచ్ అవుతుంది అనమాట. సో టోటల్గా ఒక ఫ్యామిలీ, అంటే 4 members ఉండే ఫ్యామిలీకి ఓకే మీరు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చూస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు వచ్చి అల్టిమేట్ కేర్, అబౌట్ నెవోబుపా, స్టార్ హెల్త్, ఇట్లా ఉన్నాయని కదా. ఈ ప్లాన్స్ గురించి అయితే ఇంతకు ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి ముందు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, దాని మీద ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ ఒక వీడియో చేశాను. పైన లింక్ ఇస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లిక్ చేసి చూడండి. నేనైతే ప్రజెంట్ వచ్చి అల్టిమేట్ కేర్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. సో నాకు 5 lakhs ఇన్సూరెన్స్ సరిపోద్ది అని అనుకుంటే కంప్లీట్ ఫ్యామిలీకి కస్టమైజ్ ప్లాన్ కొడితే ఇలా వస్తుంది. సో అల్టిమేట్ కేర్లో కవర్ అమౌంట్ వచ్చి 5 lakhs, 1 yearకి తీసుకుంటే 11,751. ఓకే, అట్లాగే మీకు 4 membersకి కవర్ అవుతుంది అనమాట. సో 1 yearకి తీసుకున్నప్పుడు మీకు పడే అమౌంట్ అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చేసి GST 0 చేస్తుంది కదా హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ మీద. సో అలా ఉంది కాబట్టి మీకు GST లేకుండానే 11,751 rupees అనేది పడుతుంది అనమాట. ఏది ఒక 5 lakhsకి. లేదు 10 lakhs కావాలనుకున్నా కూడా మీరు చూడొచ్చు. సో 10 lakhsకి అయితే మీకు 13,784 rupees పడుతుంది. అలాగా మీరు పెంచుకునే కొద్దీ 1 year వరకు కూడా ఉంది కదా. సో మీరు పెంచుకునే కొద్దీ ఆటోమేటిక్గా మీకు పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఓకే, ప్రీమియం అమౌంట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ యాడ్ ఆన్స్ అని ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఏదైనా యాడ్ ఆన్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే వ్యూ యాడ్ ఆన్స్ క్లిక్ చేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే రికమెండెడ్ యాడ్ ఆన్స్ అయితే ఏం చూపించట్లేదు కాబట్టి మోస్ట్లీ ఇందులో అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. అంటే మనకి అవసరమయ్యేటి అన్నీ కూడా అయితే మాత్రం మోస్ట్లీ కవర్ అయిపోతాయి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, మీరు ఒకవేళ యాడ్ చేసుకోవాలి అనుకుంటే క్లెయిమ్ షీల్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ షీల్డ్ అంటే ఏంటంటే నాన్ పేయబుల్ ఐటమ్స్. ఓకే, నాన్ పేయబుల్ ఐటమ్స్ అంటే ఫర్ సపోజ్ మీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఏదైనా ఒక డిసీజ్కి జాయిన్ అయ్యారు, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు. క్లెయిమ్ చేసినప్పుడు ఒక 4 lakhs బిల్ అమౌంట్ అనేది అయినప్పుడు అందులో కొన్ని నాన్ పేయబుల్ ఐటమ్స్ అయితే ఉంటాయి.
ఓకే. ఆ నాన్ పేయబుల్ ఐటెమ్స్ లైక్ సిరంజ్ అని కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని ఆహ్, సిరంజ్ తర్వాత డిస్పోజబుల్స్ ఐటెమ్స్ కొన్ని, తర్వాత సెలైన్‌లు ఇలాంటివన్నీ కూడా నాన్ పేయబుల్ ఐటెమ్స్ కిందకొస్తాయి. సో, అవన్నీ కూడా కవర్ అవ్వవన్నమాట. కానీ మీరు ఇది అంటే పర్ ఇయర్ రూ. 751 పే చేసి గాని యాడ్ చేసుకుంటే ఆ నాన్ పేయబుల్ ఐటెమ్స్ కూడా మీకు ఇందులో కవర్ అవుతాయి. ఓకే. సో, అప్పుడు మీ ప్రీమియం వచ్చేసి 12,502 అనమాట. ఓకే. సో, ఇది కాకుండా యాడ్ ఆన్ మీరు యాడ్ చేసుకున్నారు కాబట్టి 12,502 అనమాట. ఇలా వస్తుంది. సో, ఇదంతా కాదు నేను 5 ఇయర్స్‌కి కలిపి ఒకేసారి తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. ఇక్కడే ఆప్షన్ ఉంది మీకు. 5 ఇయర్స్‌కి తీసుకుంటే 59,237 అని చూపిస్తుందా? అయితే ఇక్కడే ఉంది లిటిగేషను. ఏందంటే మీరు 1 ఇయర్ తీసుకునేటప్పుడు పాలిసీకి సంబంధించిన ఫీచర్స్‌లో మీకు కొన్ని డిఫాల్ట్‌గా యాడ్ అవుతాయన్నమాట. ఓకే. సారీ వెయిట్ ఇది లోడ్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఆ! ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి గదా! ఫీచర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ రీస్టోరేషన్ ఆఫ్ కవర్ ఒకటి, ఇది కూడా కాదు రెన్యువల్ బోనస్ అనుకోండి. సో, రెన్యువల్ బోనస్ 5 లాక్స్ పర్ యానమ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. అంటే ఒకవేళ మీరు ఓకే. ఒకవేళ ఇప్పుడు ఒక 5 లాక్స్ పాలిసీ తీసుకున్నారు. 1 ఇయర్ అయిపోయిందనుకోండి. 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత 10 లాక్స్ అవుతుంది. అలాగా మీకు ఇంక్రీజ్ అవుతూ కూడా మాక్సిమం లిమిట్ లేకుండానే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే 10 ఇయర్స్ వరకు మీరు క్లెయిమ్ చేయలేదంటే 50 లాక్స్ అయిపోతుంది మీ పాలిసీ. అంటే ఆ అమౌంట్ అంటే ఈ అమౌంట్ ఉంది కదా! ఈ 5 లాక్స్ కాస్త 50 లాక్స్ అయిపోతుంది. అలా 20 ఇయర్స్ మీరు యూజ్ చేయలేదంటే 1 ఇయర్ అయిపోతుంది. ఈ బెనిఫిట్ అనమాట. ఈ బెనిఫిట్ వచ్చేసి 1 ఇయర్‌కి తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు 5 ఇయర్స్‌కి తీసుకుంటారో ఆ బెనిఫిట్ బై డిఫాల్ట్‌గా రాదు. ఓకే. సో, ఇక్కడ మీరు చూడొచ్చనమాట. ఏవేవి కవర్ అవుతాయని కూడా చూడొచ్చు. మనీ బ్యాక్, వెల్‌నెస్ బెనిఫిట్ అంతే ఇవే కవర్ అయ్యేది. అదే మీరు 1 ఇయర్‌కి తీసుకున్నప్పుడు ఇక్కడ వ్యూ లిస్ట్ కొట్టి చూస్తే ఇన్ఫినిటీ బోనస్ ఇదిగోండి. గెట్ అన్‌లిమిటెడ్ 100% ఇంక్రీజ్ ఇన్ సమ్ ఇష్యూడ్ ఎవ్రీ ఇయర్ ఈవెన్ ఇఫ్ యూ మేక్ ఎ క్లెయిమ్. చూసారా? ఇది బై డిఫాల్ట్‌గా యాడ్ అయిపోయింది. బట్ అదే మీరు 5 ఇయర్స్‌కి తీసుకున్నప్పుడు మీకు అది యాడ్ అవ్వలేదు. సో, చాలామంది కన్‌ఫ్యూజన్ అయ్యి 5 ఇయర్స్‌కి తగ్గుతుంది కదా! అని చెప్పేసి తీసేసుకుంటారు. బట్ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో చూస్తే మీకు తెలుస్తుందనమాట. ఓకే. సో, ఈ 5 ఇయర్స్‌కి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కంబైన్ అంటే యాన్యువల్ సమ్ ఇష్యూడ్ ఉంది కదా! మల్టిపుల్ ఇయర్స్ ఆఫ్ సింగిల్ క్లెయిమ్ అని చెప్పి ఇది కాదు. సారీ. క్లెయిమ్ షీల్డ్ ఒకటి యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే. క్లెయిమ్ షీల్డ్ ఒకటి, తర్వాత ఇన్ఫినిటీ బోనస్. ఓకే. ఈ 2 కూడా మీరు యాడ్ చేసుకుంటే బెనిఫిట్‌గా ఉంటుందన్నమాట. సో, మీరు ఇక్కడ చూసిన దానికి ఎంత తేడానో చూడండి. అంటే ఆల్మోస్ట్ మీకు 12,000 దాకా యాడ్ అయింది. ఓకే. క్లెయిమ్, ఇన్ఫినిటీ బోనస్ యాడ్ చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ లైక్ 12,000 దాకా యాడ్ అయింది. ఓకే. ఇంకా మీకు పోర్ట్ ఆప్షన్ వచ్చి 10 లాక్స్ వరకు ఉండదు. అంటే ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ పాలిసీ ఏదైనా ఉంది. మీకు ఆ పాలిసీ కంపెనీ అంటే ఫర్ సపోజ్ స్టార్ హెల్త్‌లో ఉన్నారు. స్టార్ హెల్త్ మీకు నచ్చలేదు. వేరే ఏదైనా కంపెనీకి మారాలనుకుంటున్నారు. లైక్ కేర్ కానీ, లేకపోతే నివబూపా కానీ అట్లా మారాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఆ పాలిసీని అలాగే ఇందులోకి పోర్ట్ చేసుకోవచ్చు. దానివల్ల బెనిఫిట్ ఏందంటే, ఒకవేళ మీరు ఆ ఓల్డ్ పాలిసీ తీసుకొని 3 ఇయర్స్ ఆల్రెడీ అయితే మీకిక్కడ ఆల్రెడీ అంటే ప్రతీదీ కవర్ అయిపోద్దనమాట. యూజువల్‌గా 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా! ఎగ్జిస్టింగ్ డిసీజ్‌కి. సో, ఆ బెనిఫిట్ కూడా ఇందులో యాడ్ అయిపోతుంది. అంటే కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి చేంజ్ అయినప్పుడు. సో, అది బెనిఫిట్ పోర్ట్. అయితే పోర్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతదంటే మినిమమ్ 10 లాక్స్‌కి అయితే తీసుకోవాలి. ఈ కేర్ ఇన్సూరెన్స్‌లో అయితే. నివబూపాలో అయితే 7.5 లాక్‌కి తీసుకోవాలి. ఓకే. పోర్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు ఈ ప్రైస్ అయితే ఉండదు. దీని మీద ఆల్మోస్ట్ ఒక 8,000 అలా కూడా యాడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో, అది కూడా మీకు చెప్తున్నాను. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా బెనిఫిట్స్ వస్తే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ప్రపోజల్ ఉంది కదా! ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ సెలెక్ట్ ప్రపోజర్ రవి. తర్వాత మీ ప్రపోజల్ డీటెయిల్స్ కానీ, కమ్యూనికేషన్ అడ్రస్ కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, తర్వాత ఇట్లా అన్నీ అడుగుతుందన్నమాట.
తర్వాత మెంబర్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మెంబర్ డీటెయిల్స్ అంటే ఎంతమంది, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, ఓకే, వాళ్ళు మేలా ఫిమేలా, ఇలాంటివన్నీ కూడా మెంబర్ డీటెయిల్స్లో అడుగుతుంది. నెక్స్ట్ వచ్చి మెడికల్. ఓకే, సో మేబీ మీకు పాన్ కార్డ్ అది చూద్దాం, ఏమైనా వస్తుందేమో చూద్దాము. ఓకే ఓకే, సో పాన్ కార్డ్ కరెక్ట్ నెంబర్ ఇస్తేనే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుందండి. ఓకే, అందుకనే మీకు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మెంబర్స్లోకి వచ్చేసరికి మెంబర్ డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు అనుకోండి, అంటే 4 మెంబర్స్ కదా యాడ్ అయ్యేది, మీరు, మీ వైఫ్, మీ సన్, ఇంకా మీ డాటర్. సో పేరు, జెండరు, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఇవి యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత మెడికల్ హిస్టరీ అంటే మోస్ట్లీ మీరు ఎంగేజ్లో కానీ ఉంటే మీకు ఏది ఉండదు కాబట్టి అన్నీ నో క్లిక్ చేసేదిస్తాయండి, దానికి ప్రాబ్లం ఏం లేదు. అలాగే మీరు ఆల్కహాలిక్కా లేకపోతే స్మోకరా, ఇట్లాంటివి కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా మెడికల్ హిస్టరీలోనే అడుగుతుంది. సో అక్కడ అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నామినీ. సో నామినీ యూజువల్గా వచ్చేసి ఇప్పుడు మీరు ప్రపోజర్గా ఉన్నారంటే మీ వైఫ్ నామినీ తీసుకుంటారు. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు. లేదు మీ పేరెంట్స్ నామినీగా యాడ్ చేయాలనుకున్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసరికి చెక్అవుట్ అనమాట. సో చెక్అవుట్లో మీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, అవేంటనేది కూడా నీకు చెప్తాను. సో ఇప్పుడు 71,280 ఉంది కదా. ఓకే, 71,280 అమౌంట్. ఓకే, దీన్ని ఒకవేళ 12 మంత్స్కి డివైడ్ చేస్తే ఎంత పడుతుందండి? సో అరౌండ్ 6,000 పడుతుంది. ఓకే, మీకు వచ్చేసి పాలసీ బజార్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే మీ కార్డ్లెస్ ఈఎంఐ అని చెప్పేసి ఒకటి ఉంది ఫెసిలిటీ. సో అంటే మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయలేదు, అలాగే డెబిట్ కార్డ్ కూడా యూజ్ చేయలేదు. మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటే సరిపోతుంది. ఓకే, అంటే మీరు పే చేయడానికి బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో అది ఐ గెస్ ఒక్క నిమిషం అనండి, నేను చెప్తాను మీకు. ఎస్, సో వాళ్ళు ఈ షాప్సీ అని చెప్పేసి థర్డ్ పార్టీ అనమాట వీళ్ళు. సో వీళ్ళు యాక్చువల్గా వచ్చేసి నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మీకు కార్డ్లెస్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఎలాగంటే వాళ్ళు చూపిస్తారు, యాక్చువల్గా ఏజెంట్స్ అయితే చూపిస్తారు మీకు, లేదంటే మీరైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ వాలెట్స్లోకి వెళ్తే చెక్అవుట్లో వాలెట్స్లో షాప్సీ అని కూడా ఉంటుందన్నమాట ఈఎంఐ ఆప్షన్స్లో. అది మీరు సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే మీరు ఏజెంట్ ద్వారా వెళ్ళకూడదు, లేకపోతే అంటే కాల్ చేస్తారు కదా పాలసీ బజార్, వాళ్ళతో వెళ్ళకూడదు అనుకుంటే మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. బెనిఫిట్ ఏంటంటే మీకు మంత్లీ 6,000 పడుతుంది. అలాగే ఎప్పటి వరకు, ఒక 1 year వరకు మీరు పే చేస్తారు. కానీ కవరేజ్ ఎంతవరకు వచ్చింది? 5 yearsకి ఆల్రెడీ మీకు కవర్ అయిపోతుంది. అంటే 5 years వరకు కూడా మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటే 5 years తర్వాత కావాలంటే మీరు రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 5 years కట్టడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటని కూడా నేను చెప్తానని చెప్పాను కదా. అది ఏంటంటే ఇప్పుడు యూజువల్గా మీకు 1 yearకి 13,000 పడుతుంది అనుకోండి. ఓకే, 13,000 పడుతుంది. నా ఏజ్ వచ్చి 34. ఓకే, 35 ఓకే, 34 అంటే ఈ 2 years ఒక ప్రీమియం పడుతుంది. అది ఎంత అంటే 13,000 పడుతుంది అనుకోండి. ఓకే, 13,000 పడుతుంది 2 yearsకి. ఎంత పడింది అప్పుడు? నాకు 26,000 పడింది అనుకోండి. అయితే ఈ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే ఎవ్రీ 5 yearsకి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది పెరుగుతుందండి. ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ అనేది పెరుగుతుంది. ఓకే, మీకు నెక్స్ట్ 3 yearsకి ఏమవచ్చు అంటే ఆల్మోస్ట్ లైక్ 16,000 అవుతుంది. ఓకే, 16,000 ఇంటూ నెక్స్ట్ 3 years. ఓకే, అప్పుడు ఏమైంది? 48,000. సో 48,000 ప్లస్ 26,000. ఓకే, ప్లస్ 26
ఎంత అయిందండి? 74,000 అయింది. ఓకే. ఇక్కడ మీకు ఎంత అయింది? 71,280 అయ్యింది. అయితే దీనికి మీకు బెనిఫిట్ ఏంటి? ఇంకా మీకు ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 3,000 తగ్గుతుంది. ఓకే. ఇంకొకటి చూసుకుంటే మీకు హెడ్ఏక్ అనేది ఉండదు. ఓకేనా? అంటే నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. యాక్చువల్గా దీనికన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు. కానీ ఏంటంటే మీరు ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే సేమ్ అమౌంటే మీరు కడుతుంటారు. ఆల్మోస్ట్ లైక్ ఒక 3,000 to 5,000 ఇంకా 6,000 కూడా సేవ్ అవుతుంది ఒక 5 years కట్టడం వల్ల. దాంతోపాటు ఏంటంటే మీకు అమౌంట్ చిన్నదైపోతుంది. సో ఇట్లా అమౌంట్ చిన్నదైనప్పుడు ఏమవుతుందంటే నో కాస్ట్ ఈఎంఐ కాబట్టి అమౌంట్ చిన్నదైపోద్ది. మీరు ఒకేసారి అంత అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ మీ దగ్గర రెడీగా ఇంత అమౌంట్ ఉన్నా కూడా మీరు ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు కదా. సో ఇదే అమౌంట్కి ఇంకో 29,000 అట్లా వేసుకొని బ్యాంక్లో ఏదైనా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ప్లస్ పైన ఇంకొంచెం మీరు వేసుకొని ఈఎంఐ కట్టుకోవచ్చు. ఇది అలాగే ఉంటుంది కదా మీకు అప్పుడు. అర్థమైందా? సో ఈ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇదే కాకుండా ఇంకొక బిగ్గర్ బెనిఫిట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఇది 12 monthsకి చెప్పాను కదా, 18 monthsకి చేస్తున్నాను. సో 18 monthsకి చేస్తే మీకు 4,000 పడింది. ఓకే. 4,000 పడుతుంది ప్రతి నెల. 18 months వరకు మీరు పే చేస్తారనమాట. ఇది నో కాస్ట్ ఈఎంఐ. ఇది ఎలా పడుతుందంటే ఇది షాప్సీ వాళ్ళది కాదు. షాప్సీ వాళ్ళది అయితే మీకు వచ్చేసి ఓన్లీ 12 months మాత్రమే నో కాస్ట్ ఈఎంఐ ఉంది. మీ దగ్గర ఎలాంటి క్రెడిట్ కార్డు ఉన్నా అంటే మోస్ట్లీ ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకు, ఇలా ఈ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ఎలాంటి క్రెడిట్ కార్డు ఉన్నా కూడా మీకు వచ్చేసి 18 months వరకు కూడా నో కాస్ట్ ఈఎంఐ అనేది పడుతుంది. అంటే మీరు ఎంత సేవ్ చేయొచ్చో మీరు ఆలోచించండి. యూజువల్గా నేను ఈఎంఐ క్యాలిక్యులేటర్లు జస్ట్ జనరల్గా చూపిస్తాను మీకు. 71,000 అనుకోండి. సో యూజువల్గా క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ వచ్చి 15 to 16% ఉంటుంది. నేను మ్యాక్స్ 16% తీసుకుంటున్నాను. ఓకే. మంత్స్ వచ్చేసి 18 months. సో మీకు ఎంత ఇంట్రెస్ట్ సేవ్ అయిందండి చూడండి. సో మీకు ఆల్మోస్ట్ 9,000 ఇక్కడ ఈఎంఐగా మీకు సేవ్ అవుతుందన్నమాట. అంటే స్మాలర్ అమౌంట్గా అయిపోయిందా మీకు? ఫస్ట్ ఏంటంటే స్మాల్ అమౌంట్ అయిపోయిందా మీకు ఈఎంఐ? చాలా ఈజీగా మీరు పే చేయొచ్చా? అలాగే మీకు ఇంట్రెస్ట్ ఎంత సేవ్ అవుతుంది? 9,000 అనేది ఆల్మోస్ట్ మీకు సేవ్ అవుతుంది అనమాట. ఇదే కాకుండా ఇంకొక బెనిఫిట్ ఉంది. ఏంటంటే మీరు ఎప్పుడైనా పాలసీ బజార్లో తీసుకునేటప్పుడు ఒకవేళ మీకు అంటే ఇంతకు మించి మీకు డిస్కౌంట్ రాకపోతే కస్టమర్ కేర్ వాళ్ళు మీతో కనెక్ట్ అవుతారు కదా, వాళ్ళు దీనికి అడిషనల్గా 5% డిస్కౌంట్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. మీకు వస్తుందా రాదు అనేది అయితే నేనేం చెప్పలేను. ఎందుకంటే నేను తీసుకునేటప్పుడు అయితే మాత్రము నేను కస్టమర్ కేర్తో కనెక్ట్ అయ్యాను. వాళ్ళు నాకు అడిషనల్గా 5% అనేది డిస్కౌంట్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ నాకు 4,500 దాకా అయితే తగ్గిందనమాట అడిషనల్గా. ఓకే. నాకు మా వైఫ్ అండ్ కిడ్కి నేను తీసుకునేటప్పుడు అయితే మాత్రము 5 yearsకి తీసుకున్నాను. అది 10 lakhs కవరేజ్ తీసుకున్నాను. సేమ్ ఇదే కేర్ హెల్త్ అల్టిమేట్ ప్లానే నాకు వచ్చేసి 18 monthsకి నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ నాకు నో కాస్ట్ ఈఎంఐ కాబట్టి నేను మంత్లీ 4,000 నేను పే చేసుకుంటాను అంతే. 4,300 4,400 ఎంతో పడుతుంది. సో ఇదే బిగ్గర్ బెనిఫిట్ మీకు పాలసీ బజార్లోకి వెళ్ళినప్పుడు. అయితే మీరు డైరెక్ట్గా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లోకి వెళ్ళి కూడా మీరు ఇదే పర్చేస్ చేయొచ్చు. బట్ వాళ్ళు ఈ బెనిఫిట్ అనేది మీకు ప్రొవైడ్ చేయరు. ఈ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయరు. సో పాలసీ బజార్లో మీకు ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎలా పర్చేస్ చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో. పాలసీ బజార్లో మనం పర్చేస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఇవన్నీ కూడా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియో మాకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.